ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4 కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్లో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో భేటీ అవుతారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన సుమారు 2000 మంది ప్రజలతో ప్రజావేదిక నిర్వహించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చిస్తారు. రాజధాని అమరావతి పనులకు ఏప్రిల్ 3, 4 వారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ కార్యక్రమ పర్యటనకు మోదీ తప్పకుండా వస్తారని చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎవరూ ధృవీకరించలేదు. విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 అక్టోబర్ 22న అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయాలను ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి విధ్వంసం జరగడమే కాకుండా రాజధానిని అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మాట చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని తాను చెప్పినట్లుగా ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని, పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తామని చెప్పారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరన్నారు. వైసీపీ వారిని దరిచేరనియొద్దని మరోసారి తేల్చి చెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో తప్పనిసరిగా పర్యటించాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత వారే తీసుకోవాలన్నారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడా గ్రూపు రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. ప్రతి ఎమ్మెల్యే, అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్లో తమ తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. 3 పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని, ఈ బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. వాటికి పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందించాలని ఆదేశించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని, అన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పేదింటి పడతలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. అతివల అభ్యున్నతికి ప్రాధాన్యమివ్వాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వివిధ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల కింద మహిళా లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు నిరంతరం కలెక్టర్లను అప్రమత్తం చేస్తుంది. గడిచిన 8 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ కలిపి మొత్తం 10,64,277 మంది మహిళలకు పింఛన్లు, డ్వాక్రా, దీపం 2.0 తదితర ప్రభుత్వ పథకాల ద్వారా 4,418 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలను అందించారు. అలాగే 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,000 కోట్లు కేటాయించారు. దీపం 2 పథకం కింద 90.1 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. డ్వాక్రా మహిళలకు మెప్మా, శ్రీనిధి ద్వారా 1,000 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందిస్తున్నారు. గణాంకాల ప్రకారం మహిళా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్న జిల్లాలో శ్రీ సత్యసాయి 1,14,758 మంది, కాకినాడ 1,05,454 మంది టాప్లో నిలిచారు. అతి తక్కువ మహిళా లబ్ధిదారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా 8,923 మంది, పార్వతీపురం మన్యం జిల్లా 11,520 మంది చివరి స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువ సంఖ్యలోనే మహిళలకు ప్రయోజనాలు అందుతున్నాయి. మిగిలిన జిల్లాలో లక్ష్యంలో 80% నుంచి 99% వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.
ఈ జిల్లాలలోనూ లబ్ధిదారుల సంఖ్యను 100% చేరేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరోవైపు మే నెలలో అమలు చేయనున్న తల్లికి వందనం పథకం కోసం తాజా బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేవని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టామన్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 2 ఎంపీలతో అడుగుపెట్టామన్నారు. దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామని, ఈ రోజు జయకేతనం ఎగరవేస్తున్నామని ప్రకటించారు. జనసేన 12వ ఆవిర్భ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడులో నిర్వహించిన జయకేతనం సభలో ఆయన ప్రసంగించారు. తొలుత తమిళంలో ప్రసంగం మొదలుపెట్టారు. రాజకీయ వైరుధ్యాలు, భాషా యుద్ధాలు, జనసేన విజయాలు పలు అంశాలను స్పృశించారు. ఓటమి భయం లేదు కాబట్టి 2019లో పోటీ చేశామని, ఓడినా అడుగు ముందుకే వేశామన్నారు. తాము నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టామని చెప్పారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనలాంటి వాడిని తిట్టని తిట్టులేదని, చెయ్యని కుట్ర లేదు, వెయ్యని కుతంత్రం లేదని అన్నారు. దేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయి ఉండాలా, మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా, బాబాయిని చంపేయాలా, ఇలా చేయాలని ఎక్కడా రాసిలేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి సరిగ్గా 6 ఏళ్లు. ఈ కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వివేక వాచ్మెన్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణం తాజాగా కలకలం రేపింది. ఇలా వివేక హత్య నుంచి రంగన్న అనుమానాస్పద మరణం దాకా ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 14వ తేదీ రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన వైఎస్ వివేకానందరెడ్డి రాత్రి పొద్దుపోయాక పులివెందుల్లోని ఇంటికి వచ్చారు. మరుసటి రోజు తెల్లవారేసరికి తన ఇంటిలోనే హత్యకు గురై కనిపించారు. అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ అప్పటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ మీడియాలో కట్టుకథలు వండి వారించారు. తన బాబాయ్ వివేక హత్యను ఆ ఎన్నికల్లో జగన్ ప్రచారహస్త్రంగా వాడుకున్నారు. ఇది సానుభూతి అస్త్రంగా మారి జగన్ గెలుపునకు బాటలు వేసింది. వివేక హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వివేక పిఏ ఎం వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందుల్లో క్రైమ్ నెంబర్ 24/2019గా కేసు నమోదు అయింది. వివేక హత్యకు గురికాగా మొదట గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత రక్తపు వాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. బెడ్రూమ్, బాత్రూంలోని రక్తాన్ని ఆనవాళ్లు లేకుండా కనుమరుగు చేశారు. అదే ఏడాది మే 30న జగన్ సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం కాకముందు సీబీఐ విచారణ అంటూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్ ఆ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. కేసు విషయంలో జగన్ వైఖరిలో తేడా కనిపించడంతో వివేక కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ విచారణకు కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించడంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 నాటికే సుమారు 248 మందిని విచారించింది. వివేక కేసుతో సంబంధమున్న చాలా మంది గత 6 ఏళ్లలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం బట్టి అంతే దాటిగా ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత బుధవారం సీఎస్పీ సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయల అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 1.24 లక్షల కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు, ఆ తర్వాత డిసెంబర్లో 13,900 కోట్లు, 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి 11 వరకు చేసిన మరో 14,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తుంది. ఇందులో ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేర గ్యారంటీ అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1.27 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.
ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్ చేయడం ప్రారంభించనున్నారు. తొలుత ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పీహెచ్సీల్లో, ఆ తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో, అనంతరం వైద్య విద్య సంచాలకుల పరిధిలోని బోధనాసుపత్రుల్లో దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు రికార్డు కోసం ప్రతి పీహెచ్సీలో ఒక కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ను అందుబాటులో ఉంచనున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగి ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్ చేస్తారు. ఒకవేళ ఆధార్ లేకుంటే ప్రత్యేకంగా ఓ ఐడిని రూపొందించి వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానం చేస్తారు. రోగి మళ్లీ ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు తన ఐడి సంఖ్యను చెబితే అక్కడి వైద్యులు సదరు రోగి ఆరోగ్య చరిత్రను ఆన్లైన్లో చూడవచ్చు. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే వారి ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా అబా నెంబర్ జారీ చేస్తారు. 14 అంకెలతో ఉండే ఈ అబా నెంబర్ని డిజిటల్ హెల్త్ ఐడి అని కూడా అంటారు. ఒక్కసారి ఇది జనరేట్ అయితే ఎప్పటికీ అదే నెంబర్ ఉంటుంది. ఈ ఐడి నెంబర్ సాయంతో రోగి ఆరోగ్య వివరాలను ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా వైద్యులు చూడవచ్చు. రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర సమయాల్లో ఈ డిజిటల్ ఐడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణలో అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అంగన్వాడీలను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడనున్నాయి. శనివారం నుంచే రాష్ట్రంలో అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వ పాఠశాలను ఒంటిపూట నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు షిఫ్టుల వారీగా సెలవులు ఇవ్వనున్నారు. మే 1 నుంచి 15 వరకు టీచర్లకు సెలవు ఇస్తారు. ఆ సమయంలో హెల్పర్లే అంగన్వాడీలను పర్యవేక్షిస్తారు. ఇక మే 16 నుంచి 31 వరకు హెల్పర్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు శుక్రవారం మంత్రి సీతక్క తన భద్రతా సిబ్బంది, కార్యాలయ, నివాస సిబ్బందితో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ రంగుల పండుగ వేడుకల్లో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో 3 నెలలుగా మద్యం విక్రయాలు మత్తుగా సాగుతున్నాయి. అమ్మకాలు, ఆదాయం రెండూ తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమ్మకాలు గతేడాది ఇవే నెలతో పోలిస్తే తగ్గాయి. అలాగే 2024 డిసెంబర్ అమ్మకాలు కూడా 2023 డిసెంబర్తో పోలిస్తే క్షీణించాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మద్యం, బీర్ల అమ్మకాలు పెరుగుతుండగా ఈసారి మాత్రం 3 నెలల్లోనే 1,104 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు తగ్గాయి. ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేరున్న సంస్థల మద్యం విక్రయించేవారు కాదు. అక్కడ బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడంతో సరిహద్దు జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ల నుంచి ఏపీ వాసులు మద్యాన్ని కొనుగోలు చేసేవారు. దీంతో తెలంగాణలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఏపీలో టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా అన్ని రకాల బ్రాండెడ్ మద్యం దొరుకుతుంది. ఆ ప్రభావం తెలంగాణ మద్యం విక్రయాలపై పడిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు సుంకం చెల్లించని మద్యం జోరుగా వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వాళ్లు మన మద్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కానీ ఆ రాష్ట్రాల నుంచి ఎన్డీపీఎల్ను మన రాష్ట్రంలో అనధికారికంగా అమ్మేస్తున్నారు. రంగారెడ్డి డివిజన్లోని శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పరిధిలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయడానికి డ్రగ్స్ ఎన్డీపీఎల్ అవరోధంగా మారిందని డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇటీవల అధికారులతో సమీక్షలు చెప్పారు. తెలంగాణలో కల్తీ కల్లు, మద్యం, నాటుసారాను సరిగా నియంత్రించకపోవడం కూడా మద్యం విక్రయాలు తగ్గడానికి ఒక కారణమైంది. రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వహణకు ప్రభుత్వం గత 30 నెలలుగా ₹1 కూడా విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో రైతు వేదికలకు వచ్చే రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు అధికారులు తమ సొంత డబ్బులతో రైతు వేదికలను నిర్వహిస్తున్నారు. 2.5 ఏళ్లుగా విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తారేమో అన్న ఆందోళన నెలకొంది. 4 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. పంటల సాగుపై రైతులకు సూచనలు, సలహాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, నూతన వంగడాలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అన్నది పరిశీలించడం తదితర లక్ష్యాల కోసం వీటిని నెలకొల్పారు. పంటలకు లభించే ధరల విషయమై రైతులు కూర్చొని చర్చించుకునేందుకు, సంఘటితం అయ్యేందుకు ఒక వేదికగా ఇవి తోడ్పడతాయని ప్రభుత్వం భావించింది. తెలంగాణ వ్యాప్తంగా ఒకే నమూనాలో నిర్మించుకునేందుకు గాను ఒక్కో రైతు వేదికకు
22 లక్షల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలో 2600 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలో 54 క్లస్టర్లు ఉండగా 54 రైతు వేదికల నిర్మాణం జరిగింది. 2020 ఏప్రిల్, మే నెలల్లో పనులు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేశారు. చాలా గ్రామాల్లో రైతు వేదికలను గ్రామాలకు దూరంగా నిర్మించారు. ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించారు. పంటల సాగుపై శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రైతు వేదికల నిర్వహణకు గత ప్రభుత్వం తగిన నిధులను కేటాయించకపోవడంతో వాటి నిర్వహణ సమస్యగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ ఆధ్వర్యంలో వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. గత నెల 22న ప్రమాదం జరిగిన నాటి నుంచి రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం నాటికి 21 రోజులైనా ఇంకా 7 కార్మికుల జాడ గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్న D1, D2 ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు పనులు చేపడుతున్నాయి. టీబీఎం మిషన్ ఎర్త్ కట్టర్ ఉన్న ప్రాంతం పూర్తిగా 30 అడుగుల వరకు కూరుకుపోయింది. అక్కడి వరకు మనుషులు వెళ్లి పనులు చేయడం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ టీబీఎంకు సంబంధించిన విడి భాగాలు కటింగ్ చేసి తొలగిస్తున్నారు. అక్కడ సిమెంట్ సెగ్మెంట్ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నందున సింగరేణి గనుల్లో ఉపయోగించే టైగర్ క్లాక్స్ ను సపోర్టుగా చేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రాంతంలో రోబోలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన ఆన్వీ రోబోలను తెప్పించింది. కానీ ఇప్పటి వరకు వాటి సేవలు అందుబాటులోకి రాలేదు. అవసరమైన దానికన్నా డిస్కంలు ఎక్కువ విద్యుత్ను కొనుగోలు చేస్తున్నాయని, ఫలితంగా వాటి వద్ద మిగులు విద్యుత్ అసాధారణంగా ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో డిస్కంలు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాలపై విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాలరావుతో పాటు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2 డిస్కంల పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 95,127 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, ఏఆర్ఆర్ ప్రకారం డిస్కంల వద్ద 1,23,631 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉందని వేణుగోపాలరావు తెలిపారు. డిస్కంలకు అవసరమైన దానికన్నా ఏకంగా 30% ఎక్కువ విద్యుత్ ఉండటం ఏమాత్రం సహేతుకం కాదని, 5% మిగులు విద్యుత్ ఆమోదయోగ్యమని వివరించారు. డిమాండ్లో మార్పులను బట్టి డిస్కంలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నారు. డిస్కంల నష్టాలు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు గణనీయంగా పెరిగాయని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దక్షిణ డిస్కం నష్టాలు 47,239 కోట్లు, ఉత్తర డిస్కం నష్టాలు 20,036 కోట్లుగా ఉన్నాయని గుర్తు చేశారు. 2 డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు 2024 సెప్టెంబర్ 30 నాటికి 30,777 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మార్చి 2వ వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైంది. అలాగే హయత్ నగర్, మంచిర్యాల జిల్లా కాశీపేటలో 40.7 డిగ్రీలు రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో 40.6, అదే జిల్లా బేలా, ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి, తెరన్యాని, సంగారెడ్డి జిల్లా చిన్నారంలో 40.4, జగిత్యాల జిల్లా వెల్గటూరు, ఐలాపూర్లో 40.3, ఆదిలాబాద్ అర్బన్లో 40.2, సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్లో 40.2, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా మానకొండూరులో 40.1, గద్వాల జిల్లా వనపర్తి, మల్దక్కల్, ఐజుల్లో 40 డిగ్రీలు నమోదైంది. మరో 2 రోజుల పాటు ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం తమ సిఫార్సు లేఖలు తీసుకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులందరం కలిసి ఒకరోజు తిరుమలకు వస్తామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. టీటీడీ ఏం చేస్తుందో ఆ రోజు చూసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల సిఫార్సు లేఖలను ఇవాల్టి నుంచి తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఇస్తున్న లేఖలను ఫిబ్రవరి నుంచి తీసుకుని దర్శనం కల్పిస్తామని ఇటీవల ప్రకటించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినా, బోర్డు తీర్మానం చేసినా తమ సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన కోరికపై సీఎం చంద్రబాబు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలన్నీ ఇకపై మరాఠీలోనే జరుగుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇంగ్లీష్లో పోటీ పరీక్షలు రాసేందుకు మరాఠీ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను ఎందుకు మరాఠీలో నిర్వహించడం లేదంటూ శివసేన సభ్యుడు నార్వేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇకపై అన్ని పరీక్షలు మాతృభాషలోనే జరుగుతాయని చెప్పారు. ఎంపీఎస్సీ నిర్వహించే చాలా పరీక్షలు ఇంగ్లీష్, మరాఠీ ఉభయ భాషల్లో నిర్వహిస్తుంటారని తెలిపారు. కానీ కొన్ని టెక్నికల్ అంశాలపై మరాఠీలో పుస్తకాలు లభ్యం కానందున వాటిని ఇంగ్లీష్లోనే జరపాలని గతంలో కోర్టులు ఆదేశాలు ఇచ్చాయని గుర్తు చేశారు. టెక్నికల్ సబ్జెక్టులకు కూడా మరాఠీలో పుస్తకాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నూతన విద్యా విధానం ప్రకారం మరాఠీలో కూడా ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఎంపీఎస్సీని ఆదేశించినట్లు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రణ్యారావుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసులో ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలన్న ప్రాసిక్యూషన్ వాదనను జడ్జి విశ్వనాథ్ సమర్థించారు. మార్చి 4న బెంగళూరు ఎయిర్పోర్ట్లో 14.8 కిలోల అక్రమ బంగారంతో అరెస్ట్ అయిన తర్వాత రణ్యారావు బెయిల్ కోసం మొదట మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ బెయిల్ తిరస్కరించడంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా బెయిల్ రాకపోవడంతో ఆమె లాయర్లు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు కూడా ఈ సంక్షోభ పరిష్కారానికి సమయం ఇచ్చారని గుర్తు చేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇది యుద్ధాల సమయం కాదని, భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని పుతిన్ సమక్షంలోనే మోదీ గతంలో చెప్పారు. మరోవైపు ట్రంప్ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని విరమింపచేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెనువెంటనే సమ్మతి తెలపగా పుతిన్ ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. అయితే కాల్పుల ఒప్పందం శాశ్వత శాంతికి దారి తీయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు పుతిన్తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ చెప్పారు. చర్చల సందర్భంగా కుర్స్క్ ప్రాంతంలో రష్యా సైన్యం చుట్టుముట్టిన వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడాలని పుతిన్ను గట్టిగా కోరానన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పుతిన్ ఉక్రెయిన్ సైనికులను లొంగిపోవాలని కోరారు. ట్రంప్ విజ్ఞప్తిని సానుభూతితో అర్థం చేసుకుంటున్నామంటూ టెలివిజన్ సందేశంలో తెలిపారు. ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతే వారి ప్రాణాలకు హామీ ఇస్తామన్నారు. ఉక్రెయిన్ సైనికులతో గౌరవంగా వ్యవహరిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు లభించదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. గ్రీన్ కార్డుదారులకు అమెరికాలో నిరవధికంగా ఉండే హక్కు లేదని తెలిపారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, తన ఉద్దేశం ప్రకారం ఇది జాతీయ భద్రతకు సంబంధించినదని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా తమ సమాజంలోకి ఎవరిని కలుపుకోవాలనే విషయాన్ని అమెరికా పౌరులుగా తాము నిర్ణయిస్తామన్నారు. ఒక వ్యక్తి అమెరికాలో ఉండకూడదని, ఇక్కడ ఉండటానికి వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని దేశాధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటే ఇక ఇందులో రెండో ఆలోచనే లేదు అని వాన్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా గతంలో జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు గ్రీన్ కార్డుదారుడైన కొలంబియా వర్సిటీ విద్యార్థి మహ్మద్ ఖలీల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఖలీల్ గ్రీన్ కార్డును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు ఉన్నారని, లేరని ఎడతెగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతరవాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంతమంది వెటరన్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి 1940ల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళ్తుందని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తుందంటూ విమర్శించారు. దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతుందని అభిప్రాయపడ్డారు. గ్రహాంతరవాసుల యుఏపీల వేగం మన అత్యంత వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని, వాటి వేగం గంటకు 50,000 మైళ్లు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనేటర్
కిర్స్టెన్ గిల్బ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపారేశారు. ఆ యూఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లిబ్రాండ్ అన్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఓ దేశీయ విమానం చక్రం లేకుండానే కిందకు దిగింది. కరాచీ నుంచి లాహోర్కు వస్తున్న PK-306 విమానం ప్రధాన ల్యాండింగ్ గేర్లోని 6 చక్రాల్లో ఒకటి లేకుండానే దిగినట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్ జరిపిన సాధారణ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు PIA తెలిపింది. నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇవాళ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైనల్ ముంబైలోని స్టేడియం వేదికగా జరగనుంది. 2023లోనూ ఈ రెండు జట్ల మధ్య తుదిపోరు జరగ్గా ముంబై తొలిసారి విజేతగా నిలిచింది. ఇక వరుసగా 3వసారి ఫైనల్కు చేరిన ఢిల్లీ ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత నిలకడైన జట్టుగా పేరు తెచ్చుకుంది. కానీ అన్నిసార్లు రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. లానింగ్ నేతృత్వంలోని ఈ టీం ఈసారి మాత్రం కప్ కొట్టాల్సిందేనన్న కసితో ఉంది. తాజా సీజన్లో ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లోనూ సమఉజ్జీలుగా కనిపించాయి. ఇరు జట్లు లీగ్లో తామాడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలు 3 ఓటములు చొప్పున ఉన్నాయి. రన్ రేట్ పరంగా మాత్రమే DC నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే RCB చేతిలో అనూహ్య ఓటమి తర్వాత ముంబై ఎలిమినేటర్లో ఆడి అదిరే ఆటతో తిరిగి ఫైనల్లోకి అడుగుపెట్టింది. స్టార్ ఆల్రౌండర్లతో కూడిన ఈ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. IPL మరో వారం రోజుల్లో ఆరంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు DC పేర్కొంది. ఇన్నాళ్లు DC కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ లక్నవూకు మారడంతో నూతన సారథి నియామకం అనివార్యమైంది. ఢిల్లీ జట్టు కెప్టెన్గా ఎంపికవడం సంతోషాన్నిస్తుందని, జట్టును ముందుకు నడిపించేందుకు ఎదురుచూస్తున్నట్లు అక్షర్ చెప్పాడు. వేలానికి ముందే అక్షర్ను DC జట్టు 16.5 కోట్ల రూపాయలకు అంటిపెట్టుకుంది. ఇక 2019 నుంచి క్యాపిటల్స్ తరపున అక్షర్ 82 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా 150 లీగ్ మ్యాచ్ల్లో అతను 1653 పరుగులు సాధించి 123 వికెట్లు పడగొట్టాడు.